దేవదేవుడు వెంకన్న కొలువైన తిరుమలలో ఇప్పుడు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. భక్తులకి మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్న టీటీడీ ఇప్పుడు ఏఐ సాంకేతికతను కూడా సిద్ధం చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మొదలు అలిపిరి దగ్గర ఏఐ పహారా వరకు అన్నింట్లో కూడా నయా టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. 7 కొండలపై టీటీడీ వాడుతున్న ఆ 7 రకాల టెక్నాలజీ ఏంటి? కలియుగ వైకుంఠంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న తిరుమలలో ఆధ్యాత్మికతకు అత్యాధునిక సాంకేతికత తోడైంది. నిత్యం శ్రీవారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా టెక్నాలజీ వినియోగంపై టీటీడీ అడుగులు వేస్తోంది. భద్రతను పటిష్టం చేయడంతో పాటు విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేస్తోంది. 7 కొండలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు 7 రకాల టెక్నాలజీలను వినియోగిస్తోంది. దాతల సహకారంతో టెక్నాలజీని కొండపైకి తీసుకువచ్చిన టీటీడీ ఇందులో భాగంగానే కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఎన్ఆర్ఐల దాతృత్వంతో సుమారు 20 కోట్ల రూపాయలతో వైకుంఠ 1 కాంప్లెక్స్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో భక్తుల సంఖ్య, టీటీడీ భక్తులకు అందించాల్సిన సేవలు, స్వామి దర్శనం కల్పించేందుకు పట్టే సమయం లాంటి వివరాలను పసిగట్టే ఏఐ టెక్నాలజీని టీటీడీ వినియోగిస్తోంది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి దర్శనం ఎంత సమయం పట్టే అవకాశం ఉందన్న వాస్తవ పరిస్థితులను 3D మ్యాప్ల ద్వారా విశ్లేషిస్తోంది టీటీడీ. కొనుగోళ్లలోనూ పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా టెక్నాలజీని వినియోగిస్తోంది టీటీడీ. ఏటా దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన 97 రకాల దినుసులను టీటీడీ కొనుగోలు చేస్తోంది. కొనుగోళ్లలో గుత్తాధిపత్యానికి చెక్ పెడుతున్న టీటీడీ కొనుగోళ్ల వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసింది. టెండర్లలో లొసుగులు లేకుండా, వ్యాపారులతో కక్కుర్తి పడకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి లడ్డు, అన్నప్రసాదాల తయారీలో వినియోగించే ముడి సరుకుల్లో ఎలాంటి కల్తీకి ఛాన్స్ లేకుండా అత్యాధునిక ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. 20 కోట్ల రూపాయలతో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలతో అత్యాధునిక ల్యాబ్ను ఇటీవల సీఎం ప్రారంభించారు. నెయ్యి, పాలు, నూనెలే కాకుండా నీటిని పరీక్షించే ల్యాబ్ను నెలకొల్పింది. పార్ట్స్ పర్ ట్రిలియన్ స్థాయిలో, అంటే అత్యంత సూక్ష్మమైన కల్తీని సైతం పసిగట్టే సామర్థ్యమున్న ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. ఇక 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ నోస్, ఈ టంగ్ పరికరాలు రుచి, వాసన ఆధారంగా నెయ్యి స్వచ్ఛతను ఖచ్చితంగా తేల్చే పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 200 రకాల అవశేషాలను గుర్తించే ల్యాబ్లో ఫ్రాన్స్ టెక్నాలజీకి మిషనరీ అందుబాటులో ఉంది. ఇలా ఏఐ డిజిటలైజేషన్ తో పాటు తిరుమలలో సరికొత్త విధానాలను అమలు చేస్తున్న టీటీడీ భక్తుల సౌకర్యాలు, దర్శనం టికెట్ల జారీ, పారదర్శకంగా సేవలు అందించేందుకే కాకుండా భద్రత విషయంలోనూ టెక్నాలజీకి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే తిరుమలకు వెళ్లే అన్ని మార్గాల్లో అత్యాధునిక టెక్నాలజీతో నిఘా కట్టుదిట్టం చేస్తుంది. అలిపిరి మార్గంలో ఏఐ పహారాకు ప్రాధాన్యత ఇస్తోంది. అత్యాధునిక డ్రోన్లను, ఏఐ ఆధారిత సోలార్ కెమెరాలను, 360 డిగ్రీల కోణంలో 400 మీటర్ల దూరం వరకు నడక మార్గంలో వన్యప్రాణుల కదలికలను గుర్తించేలా కెమెరాలను వినియోగిస్తోంది. అలారం సిస్టమ్ ఉండే ట్రాప్ కెమెరాలతో వన్యప్రాణుల సమాచారం కమాండ్ కంట్రోల్ రూమ్ కు అందేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంలో అమలు చేస్తున్న టీటీడీ భక్తుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాదు, దేశానికి రోల్ మోడల్ గా మారింది. ఇక తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో పాదరక్షలు అస్తవ్యస్తంగా పడి ఉండడం, భక్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ షూ కీపింగ్ సిస్టమ్ను అమలు చేస్తుంది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో షూ కీపింగ్ వ్యవస్థను నిర్వహిస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా డిపాజిట్ చేసి దర్శనం అనంతరం వేగంగా తిరిగి పొందేలా భక్తులకు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన టీటీడీ భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అత్యాధునిక టెక్నాలజీతో తిరుమలకొచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాదు, సెక్యూరిటీకి అంతే ప్రాధాన్యత ఇస్తోంది టీటీడీ. ఇందులో భాగంగానే ఏ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఏ పహారాతో అలిపిరి వద్ద కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోంది. డ్రోన్ కెమెరాలతో పాటు 360 డిగ్రీ కెమెరాలు, స్కానర్లను అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నము చేస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9, తిరుపతి నుంచి.